హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్ రెసిపీ బగారా రైస్ అయితే మీకు చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ముందుగా 3 గ్లాస్ బియ్యం అండి. ముందుగానే 1 గంట సేపు పెట్టుకున్నాను. తర్వాత చూసారా, ఈ గ్లాస్తో 3 గ్లాస్ వేసానండి బియ్యం. ఆ గ్లాస్తోనే 1.5 వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ బగారా రైస్కి ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా దినుసులండి పులావ్లో వేసేయి. చూసారా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చి కట్ చేయకుండా వేయాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ రైస్కి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలా చూపించిన విధంగా మగ్గనివ్వాలి. ఈ వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా వండుకోవచ్చండి ఈ బగారా రైస్. తర్వాత టమాటాలు వేసి కొంచెం ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్ వేసానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఈ బగారా రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము. పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత చూసారా, మూత తీసి చూస్తే ఆయిల్ చూసారా ఎలా సపరేట్ అయ్యిందో. ఇలా ఆయిల్ కనబడిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, అన్నీ ఫ్రెష్గా వేసుకున్నాను. ఈ రైస్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఇలా మొత్తం కలిసేలాగా. తర్వాత పెరుగు, ఈ రైస్కి పెరుగు వేసుకుంటే అన్నం పొడి పొడిగా మెత్తగా బాగా ఉండిద్దండి. చూసారా, ఇందాక ఏ గ్లాస్తో మనం బియ్యం వేసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాస్కి 1.5 వాటర్ చొప్పున చూసుకొని వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఇలా మసాలాలన్నీ బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఎసురు అంటాం కదా, ఇలా కొలతలతో సహా వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, ఆ రైస్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత హాఫ్ లెమన్ అండి. 3 గ్లాస్ బియ్యం కదా, హాఫ్ లెమన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ వేసుకుంటే చూసి వేసుకోండి. ఇది అనాస కాయ అంటారు కదా, పులావ్లో వేసేది. ఇలా చూపించిన విధంగా ఎసురులో ఇలా తురుముకుంటూ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే అలానే వేసేస్తారు పులావ్లో, అలా బాగోదండి టేస్ట్. ఇలా బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత బాగా ఎసురు వచ్చింది కదండి, అప్పుడు ఆ బియ్యాన్ని ఆ గిన్నెలో వేసుకొని ఇలా చూపించిన విధంగా వేసుకోవాలండి. బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దమ్కి పెట్టుకునే ముందు నెయ్యి వేసుకుంటే ఈ రైస్కి టేస్ట్ బాగుండిద్దండి. ఇలా చూపించిన విధంగా నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్కి పెట్టుకోవాలండి. ఇలా చూసారా, దమ్కి పెట్టుకున్నాము. ఈ బగారా రైస్ అయితే బాగా కుక్ అయ్యింది. చూద్దాము. చూసారా బగారా రైస్ ఎంత బాగుందో. ఇందులో బాస్మతి రైస్ వేయలేదండి, మామూలుగా అప్పటికప్పుడు తినాలనిపించి ఇంట్లో రైసే వండుకున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయిందో రైస్. పొడి పొడిగా మనం పెరుగు వేసాము, నిమ్మకాయ వేసాము. చూసారా, లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. చూసారా రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్, ఆ నెయ్యి స్మెల్, టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. నేను ఆ రైస్ ఎప్పుడు కుక్ అయిందో అప్పుడే ప్లేట్లో బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా